హైదరాబాద్లో భారీ వర్షం పడుతోంది. దాదాపుగా 2 గంటలుగా భారీ వర్షం పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. భారీగా వరద నీరు రోడ్డు మీదకి చేరుకోవడంతో ఇప్పుడు కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ నెలకొంది. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించుకుపోయింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, లక్డీ కపూల్, పంజాగుట్ట, సికింద్రాబాద్, కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ నెలకొంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్కు మరో 3 గంటల పాటు భారీ వర్ష సూచన జారీ చేసిన పరిస్థితి ఉంది. రాత్రి 7 గంటల వరకు సిటీలో భారీ వర్షం నమోదే అవకాశం ఉంది. హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జిహెచ్ఎంసీ ఇప్పటికే వార్నింగ్ జారీ చేసింది. మీరు చూడొచ్చు, కూకట్పల్లితో పాటు పంజాగుట్ట కావచ్చు, లేకపోతే ఇటు హైటెక్ సిటీ, మాధాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, యూసఫ్గూడ, అమీర్పేట్తో పాటు పంజాగుట్ట ఈ ప్రాంతాలకు సంబంధించి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షం కంటిన్యూ అవుతోంది. ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వటం లేదు. ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షం నేపథ్యంలో బేగంపేట ఫ్లైఓవర్ కింద మీరు చూడొచ్చు విజువల్స్. దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొంది. మీరు చూడొచ్చు, వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా 4 వీలర్స్, 6 వీలర్స్, ఈ వీలర్స్, 8 వీలర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అఫ్కోర్స్ 8 వీలర్స్ ఇప్పుడు వచ్చేంత సిచ్యువేషన్ అది కనిపించట్లేదు. బట్ 4 వీలర్స్కి మించి కనుక ఉన్న వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే సాధారణంగా ఈ టైంలో అందరూ ఇళ్లకు వెళ్లే సందర్భం, దీంతో కిక్కిరిసిపోతూ ఉంటుంది. సో ఇటువంటి సినారియోలో హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ నెలకొంది.